అమ్మ, రావణాసుడు ఇంకా మారీచుడు ప్లాన్ ఏంటి? అయ్యో మారీచా, అమాయకురాలు, ఏ పాపం తెలియని నా చెల్లెలు శూర్పణఖ ముక్కు చెవులు కోసేశారయ్యా అంటూ వెళ్ళాడంట. అదేంటి, ఏమైంది, ఏంటి అంటే గనక మొత్తం జరిగిందంతా రావణాసురుడు మారీచుడితో చెప్పాడంట. కాబట్టి నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒక మంచి ప్లాన్ వేశాను, అది గనక నువ్వు పాటిస్తే నా రుణం నువ్వు తీర్చుకున్నట్టే అన్నట్టుగా మాట్లాడాడు. ఇందుకే ఆ ప్లాన్ ఏంటో తెలుసా? మారీచా, నువ్వు బంగారు జింకగా మారిపో. నీ ఒంటి నిండా వెండి మచ్చలుండాలి. నీ కొమ్ములు చూడ్డానికి అద్భుతమైన మణిమాణిక్యాలు ఎలా మెరిసిపోతూ ఉంటాయో అలా మెరిసిపోతూ ఉండాలి. ఇక నీ డెక్కలు బంగారంతో చేశారా అన్నంత అందంగా ఉండాలి. అమాయకమైన కళ్ళేసుకొని సీతాదేవి తన పెరట్లో ఉన్న పువ్వులు కోసుకుంటూ ఉన్నప్పుడు ఇలా ఇలా ఆవిడ చూడు, నాకు ఆ జింక కావాలి అని అంటుంది ఆవిడ. వెంటనే కోరిన కోరికను రాముడు వద్దు కాదు అనలేక నీ వెనక పరిగెడతాడు. మాయమైపోతూ ప్రత్యక్షమవుతూ, మాయమైపోతూ ప్రత్యక్షమవుతూ, మొత్తానికి చాలా దూరం రాముడిని పట్టుకెళ్ళిపో నువ్వు. ఈలోగా నేను వెళ్ళి సీతను అపహరించేస్తాను. రాముడితో యుద్ధం చేసి పోటీ పడి గెలిచి అంత సమయం లేదు నా దగ్గర, కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యని చెప్పేసి అన్నాడంట. మారీచుడేమో, ఆయన విషయంలో నా భయమో భక్తో మీకేంటో తెలుసు, నన్నే మీరు ఇలా చేయమంటున్నారు, ఒకవేళ నేను ఇలా చేస్తే పోతా, ఖచ్చితంగా రాముడి చేతుల్లోనో మీ చేతుల్లోనో పోతా. వెళ్తే ఆయన చేతుల్లో పోతా, వెళ్ళకపోతే మీ చేతుల్లో పోతా. కానీ ఏది ఏమైనా మీరు మాత్రం రాముడి విషయంలో చేస్తున్న ఈ పనికి మీ బంధువులు, మీ స్నేహితులు, మీ బంధువర్గంతో పాటు మీ రాజ్యంలో ఉన్నవాళ్ళు, మీ సైనికులుగా ఉన్నవాళ్ళు, మిమ్మల్ని రావణ అంటూ కొలిచే వాళ్ళు, కొలవని వాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ పోతారు అని చెప్పేసి అన్నాడంట. అయినా కూడా నువ్వు చెయ్యాల్సిందే అని చెప్పి ఆర్డర్ వేసాడంట. అమ్మ, మరి మారీచుడు గురించి రాముడికి తెలియలేదా కదా? అప్పుడిప్పుడు 14,000 మంది వస్తున్నారు అంటే గనక రాముడేమో ఇట్లా నా భుజం అదురుతోంది, నీ మొహంలో చూస్తే గనక చావు కలలేదు, ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పి ముందే తెలుసుకున్నారు కదా. మారీచుడి విషయంలో కూడా రావణాసురుడి భవిష్యత్తు ఏమిటి అనేది మారీచుడు చెప్పేశాడు. అలాగే ఏదో ప్రమాదం జరగబోతుంది అన్న విషయం రామ లక్ష్మణుల్లో మొట్టమొదటిసారిగా లక్ష్మణుడికి తెలిసిందట. అన్నయ్య వద్దు, వదినమ్మ వద్దు అని అన్నాడట. రాముడికి చెప్తే విన్నారా? సీతమ్మకు చెప్తే సరే అన్నారా? ఏమైందో తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక తకి. బాయ్.